సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో బేరంగూడ కమాన్ వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా నాయకుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆదేశానుసారం తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని పొందిన ప్రజల నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు మరవలేనివని, ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచే ఉన్నాడన్నారు. ఆయన మొదలుపెట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలే నేడు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వారు సంక్షేమ పథకాలు ఆయన బాటలో నడుస్తున్నాయన్నారు. మరి పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మన మున్సిపల్ అధ్యక్షుడు శశిధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రియతమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నివాళులర్పించడం జరిగింది. మరి ఆయన తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, లేకపోతే చెరగని ముద్రలాగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి మరి నిరుపేదల దాకా చేరాలన్న ఒక ఆకాంక్ష ఈరోజు ఏ పథకం తీసుకున్నా ప్రజల దాకా చేరాలని చెప్పేసి ఆయన 2023లో పాదయాత్ర చేసి 2004లో మన గవర్నమెంట్ ఫామ్ చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2009లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజలకు సేవ చేయడం కోసం బయలుదేరిన అతను మరి అకాల మరణం ఆ రోజు చెందడం, మరి దాని తర్వాత ఈరోజు కూడా తను ప్రజల గుండెల్లో చెరగని ముద్రలాగా వేసుకున్న రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు జన్మదినంగా మరి ఆయన నివాళులర్పించడం జరిగింది. మరి ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని ఈరోజు మా యొక్క మున్సిపల్ ఆధ్వర్యంలో వారికి పూలమాల వేసి మరి ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆ రోజు ఆయన పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి వారి యొక్క అభిమానానికి మరి ప్రజలు ఇంకా ఈరోజు వారి యొక్క పథకాలను ఇంకాను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి అందుకని ఈరోజు ఈ జయంతి మా యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి మేము ఇక్కడ వచ్చి చేయడం జరుగుతుంది. కావున మరి ఇక్కడ వచ్చిన వారందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.